హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ త్వరలోనే ఆ దేశాన్ని విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అని ఆ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే అక్కడి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అయిన ప్రతిపక్ష పార్టీ ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలి అని మహ్మద్ యూనస్ను పట్టుబడుతుంది. కానీ యూనస్ మాత్రం ఎన్నికలను వీలైనంత మేర పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు గనుక జరిగితే తాను దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అని యూనస్ ముందే గుర్తించారు కూడా. అందువల్లనే ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేయడానికి పూటకో మాట మాట్లాడుతూ పూటకో స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉన్నారు. అయితే ఆ స్ట్రాటజీలు ఏంటి అండ్ బిఎన్పి ఎన్నికల కోసం ఎందుకు ఈ విధంగా పట్టుబడుతోంది, ఒకవేళ ఎన్నికలే జరిగితే మహ్మద్ యూనస్ పరిస్థితి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మహ్మద్ యూనస్ తాజాగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ఆ ప్రసంగం తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే తన దేశ ప్రజలు తానే 5 ఏళ్లు పరిపాలించాలని కోరుకుంటూ ఉన్నారని, ఎన్నికలు వద్దు అని ప్రజలు భావిస్తున్నట్టు మహ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. దీన్నే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ మహ్మద్ యూనస్ దేశంలో ఎన్నికలు రాకుండా కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటను అస్సలు పాటించడానికి సిద్ధంగా లేరు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు ఎన్నికలు నిర్వహిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాత్రం దానికి వక్ర భాషలు చెబుతూ ఉన్నారు. ఇలాగే కనుక జరిగితే తాము ఖచ్చితంగా దేశంలో విపత్కర పరిణామాలను సృష్టిస్తాము, అప్పుడు మహ్మద్ యూనస్ తనంతట తానే గద్దె దిగిపోయే పరిస్థితికి వచ్చేస్తారు, దీనివల్ల ఆయనకే పెద్ద సమస్య ఏర్పడుతుంది అని బిఎన్పి పార్టీ హెచ్చరికలే జారీ చేస్తోంది. నిజానికి ఈ బిఎన్పి పార్టీనే మహ్మద్ యూనస్కు సైతం మద్దతు ఇచ్చింది. ఆయన అధినేతగా ఎన్నికవుతారు అని చెప్పడంతో ఆయనకు ఈ పార్టీ సైతం మద్దతు ఇచ్చింది. అలా మద్దతు ఇచ్చిన పార్టీనే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మహ్మద్ యూనస్ తాను బతికున్నంత కాలం బంగ్లాదేశ్కు తాత్కాలిక అధినేతగా ఉండాలి, తాను చనిపోయిన తర్వాత ఏమైనా కావచ్చు అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో తాను బతికున్నంత కాలం ఈ నియంతృత్వం కొనసాగించడానికి తన దేశంలో ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అవామీ లీగ్ పార్టీపై పూర్తి నిషేధం అయితే పడలేదు, అది తాత్కాలికంగా మాత్రమే బ్యాన్ అయింది. కాబట్టి త్వరలో ఆ బ్యాన్ కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా మహ్మద్ యూనస్ హెచ్చరిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఒకవేళ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గనుక ఏదైనా ఎక్కువ తక్కువ చేస్తే ఖచ్చితంగా ఈ పార్టీపై బ్యాన్ ఎత్తివేస్తాను, అప్పుడు బిఎన్పి కంటే ప్రజలు ఎక్కువగా అవామీ లీగ్ అండ్ షేక్ హసీనాకే ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోతారు, మొదటికే మోసం వస్తుంది అనే విధంగా మహ్మద్ యూనస్ హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఈ అవామీ లీగ్ అండ్ షేక్ హసీనాపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని యూనస్ గనక ఎత్తివేస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా బంగ్లాదేశ్లో అవామీ లీగ్కు ప్రజల మద్దతు చాలా ఎక్కువగా ఉంది. 2024 జనవరిలోనే ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అమెరికా అండ్ డీప్ స్టేట్ ఎన్నో కుట్రలు పన్నింది. ఈ షేక్ హసీనాను ఓడించాలి, ఆమెను గద్దె దింపాలి అనే విధంగా డీప్ స్టేట్ చాలా వరకు కుట్రలు పన్నింది. ఎలక్షన్ కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది. అంతేకాకుండా ప్రజల్లో కూడా ఫేక్ నరేటివ్ను చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ విధంగా డీప్ స్టేట్ డైరెక్ట్గానే అందులో ఇన్వాల్వ్ అయినా కూడా షేక్ హసీనా భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతో ఆమె అధికారంలోకి వచ్చారు. అలాంటి ఆమెను సరిగ్గా 6 నెలలు తిరగకుండానే ఆమెను గద్దె దింపేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఆమెకు ప్రజల్లో మద్దతు చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆమె గద్దె దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ ఎప్పుడైతే తాత్కాలిక అధినేతగా ఎంపికయ్యారో అప్పుడు దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా వరకు క్షీణించాయి. మరీ ముఖ్యంగా హిందువులపై జరిగిన పెద్ద ఎత్తున దాడుల వల్ల హిందూ కన్సాలిడేషన్ అనేది ఆ దేశంలో చాలా ఎక్కువగా మారింది. దీంతో హిందువులంతా పూర్తిగా షేక్ హసీనా పార్టీని ఎన్నుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా చిట్టగాంగ్ ఈ ప్రావిన్స్లో ఎక్కువగా హిందూ పాపులేషన్ ఉంది కాబట్టి అందులో సాఫీగా ఆమె విజయం సాధించగలదు. అంతేకాకుండా దేశంలో ఇప్పుడు నెలకొన్న ఆర్థిక పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే మహ్మద్ యూనస్ తాను
గొప్ప ఆర్థికవేత్తను, తనకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకుని తాత్కాలిక అధినేతగా ఎంపికయ్యాడు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఎంతగా అంటే అంతగా నాశనం అయిపోయింది. అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ నాశనం అయిపోయింది. అన్ని ఇండస్ట్రీలు కుదేలైపోయాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు ఎక్కడా కూడా సక్రమంగా లేవు. దీంతోపాటు విద్యుత్ సరఫరా ఇలాంటివి ఏవీ సక్రమంగా లేకపోవడంతో టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం కుదేలైపోయింది. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సైతం చర్చలు జరిపి ఇండియాకు వచ్చేస్తామని కూడా గతంలోనే చర్చించాయి. ఇవి మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు తరలిపోతూ ఉన్నాయి. దీంతోపాటు ఆ దేశంలో ఉన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా నిలదొక్కుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఈ పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులు ఏ ఒక్కటి కట్టే పరిస్థితుల్లోనే లేవు. అంతగా ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే తమకు ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వమే వద్దు, షేక్ హసీనా ప్రభుత్వమే కావాలి అని అక్కడ ఇంటర్నల్గా భావిస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పి పార్టీ కూడా ఆ దేశంలో గెలుపొందే ప్రసక్తే లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంది. అందువల్లనే ఆ పార్టీని ప్రజలు ఎక్కువగా గెలిపించలేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సో మహమ్మద్ యూనస్ను కనుక బిఎన్పి పార్టీ ఎన్నికల కోసం ఇలాగే ఒత్తిడి చేస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఈ అవామీ లీగ్పై ఇప్పటి వరకు ఉన్న బ్యాన్ను ఎత్తివేసే అవకాశం సైతం ఉంది. ఇదే కనుక జరిగితే మొత్తంగానే అవామీ లీగ్ పార్టీ భారీ విజయం సాధించి బిఎన్పి పార్టీ పూర్తిగా నాశనం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయం కోసం అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఒకవేళ మహమ్మద్ యూనస్ ఎన్నికలు ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు కనుక వెళితే ఖచ్చితంగా బిఎన్పి పార్టీ అయినా గెలుస్తుంది. ఒకవేళ అవామీ లీగ్పై కనుక బ్యాన్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా అవామీ లీగ్ పార్టీనే గెలుస్తుంది. సో ఈ రెండు పార్టీలకు ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ప్రధాన శత్రువు. ఆయన దగ్గర ఎటువంటి పార్టీ లేదు కాబట్టి ఆయన ఎన్నికల్లో గెలుపొందే ప్రసక్తే లేదు కాబట్టి ఈ రెండు పార్టీలకు యూనస్ ప్రధాన శత్రువు. ఆయన గనుక గద్దె దిగినప్పుడు ఖలీదా జియా అయినా షేక్ హసీనా అయిన గద్దెలోకి ఎక్కితే ఖచ్చితంగా మహమ్మద్ యూనస్కు చుక్కలు చూపించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలను అంతగా ముప్పు తిప్పలు పెట్టారు. ఖలీదా జియా కూడా ఆయనకు మద్దతు ఇచ్చినా కూడా ఆమెను సైతం ఈ విధంగా ఎలక్షన్లు రాకుండా చేయడం ఇలాంటివి చేస్తూ ఆమె పార్టీని సైతం ముప్పు తిప్పలు పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మహమ్మద్ యూనస్కు ఈ ఇద్దరు నేతలు చుక్కలు చూపించే అవకాశమే లేకపోలేదు. ఆయన అయితే జైల్లోకైనా వేయవచ్చు, లేదంటే ఆయన దేశం విడిచి పారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.